ఈ పెళ్లి ఎక్కడికి వెళ్ళి పాల్దవుతుందో ఏంటో. ఈ పెళ్లి కూతురు రూమ్ ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తాళం వేసి ఉంది. నువ్వు కాళ్ళకు పట్టీలు పెట్టినావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచో చెప్పుడు? అది కూడా దుబ్బేద్దామనే. అయ్యో 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 చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటున్నది. నీ కళ్ళు దుబ్బేయా? కళ్ళు పీకేస్తాను. నేను మాత్రమే చూడాలి. నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది. ఇంత అందమైన పిల్ల నా కథల పెళ్ళంగా ఉండాలి. ఇంకోటి కదా పెళ్ళం వద్దే. ఏమయ్యా అదేమన్నా చెప్పునుకున్నా టక్కన కొట్టేయడానికి? అది ఆడపిల్ల. ఇంకో అరగంటలో ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారి ఉంటే చెప్పరా? దానికి ఒకే ఒక దారి, పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్లి అవుతుందంట? ఏమయ్యా ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? 9ంటికి ముహూర్తం. ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు. పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు కదా. 9 గంటల ఉంటుంది పార్టీ. త్వరగా వచ్చేసాయి. నువ్వేం కావు. ఏమయ్యా పెళ్లి కొడుకు బతుకొచ్చాడంటే ఏం చేస్తాం? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్సే లేదు. అదే లగ్నం. పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యేమో. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిద వచ్చిన బావిలో తోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి మాకు తెలుసుకున్న పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గురువా, ఈ పెళ్లి చెడగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 అక్షంతలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం. ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా. ఆ పిల్ల టైం బాగుంది. లేదు, ఆ అమ్మాయి టైం బాగుంటుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీకు సమాధి కట్టేస్తా. అక్షంతలు తీసుకోండి. నేను కట్టేస్తాను. చాలేంటిది. ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజంత్రేలు నేను వదలను రా. లేరా నువ్వు తాళరా కడతావు. నువ్వు తాళరా కడతావు. నువ్వు
ఎవడ్రా నువ్వు? సమాధానం చెప్పాలా? తాళి కట్టడం ఏదా? ఏంటి ఈ గొడవ? తర్వాత మాట్లాడతా. వాసు, వాసు. తాళి కట్టి మొగాడురా నువ్వు? కడుపు మంట. నువ్వు ఊరుకోరా. నీ నోరు మూయి. నీకేం తెలుసు? కుర్చీలు తీసుకొస్తున్నారు. నువ్వు వంగరా. మావయ్యకి కప్పు టీ చెప్పు. ఇదిగో నీకు అక్క పెళ్లి కొడుకు వేస్ట్. ఆ అంకులే బాగా ఫైట్ చేస్తున్నారు. నోరు మూయి. నువ్వు వాడి కొట్టు. ఎవరా చోట పిచ్చ కొట్టి కొడుతున్నాడు మాస్టర్. అరే పోరా, మెగాస్టార్ పవర్ స్టార్ పంచులు కలిపి కొడుతున్నారా? అయితే దొరకకుండా నిన్న వదిలేది. ఒక యువకుణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. రారా, చూసారా? వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 అమ్మాయిలు మోసం చేసి వచ్చాడు. నిజమా కాదురా? అవును. గురువా చాలు, ఇంకా కొట్టి వీడు చచ్చిపోతాడు. పదరా పద. ఆంధ్ర నుంచే రాస్కల్. ఓకే 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 ఓకే. రేయ్, ఏంట్రా చప్పట్టుకుంటే అందరూ సైలెంట్ అయిపోయారు? వాళ్ళంతే. ఆ. మనమే ఏదైనా రెచ్చగొడితే తప్పితే విషయం వర్కౌట్ కాదు. రెచ్చగొట్టి చూద్దాం. ఏమయ్యా, ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా? చెప్పండి. ఓకేనా? ఓకే, అవుతుందో లేదో చూద్దాం. ఇక మెదటి మనం ఏం చేయాలమ్మా? అన్నయ్య, నేనొక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు. నేను నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను. దీని జీవితం పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఏం చేయను అన్నయ్య? ఏమీ దిగులు పడకండి. ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చిచి మిమ్మల్ని కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును అని ఒక మాట చెప్పండి. వద్దు ఊ అని తలాడించండి చాలు. ఏమంటారు? ఏ రెడ్డు, నీకు పెళ్ళైందా? 2 పిల్లలు ఉన్నారు. అందరూ తొందరపడినోళ్ళే. ఏంట్రా? ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను. కొత్తదేమో చూద్దాం. అది సరిగా పొగరాలేదా? నిన్ను నిప్పులో పడేస్తాను. జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు. నీకు అతనే సరైన జోడి, తర్వాత నీ ఇష్టం. నువ్వేమంటావమ్మా?
నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. ఏయ్, అక్కడ చూడవయ్యా, తాళి నల్లపిల్లి దేవుని చూడు. రా, రా, రా. భజంత్రీలు భజంత్రీలు, పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. మేము రైట్ లో కూర్చోబెడితే నువ్వు రైట్ రైట్ అంటావే. ఆంటీతో చెప్పేస్తాను, మంత్రం చదవయ్యా. అరే, టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది. అమ్మా, కనీసం 5-6 సవర్లైనా ఉంటాయి అనుకుంటాను. అవసరాలు ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా, 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? No. చూసావు కదా మ్యాట్ అంతా, Hey. ఫైట్ అంతా. Okay. నువ్వు నాలో ఫైట్ చేయగలవా? చేయలేను. మూసుకొని ఆరోగ్య తీసుకురావే. రౌడీ వెదవచ్చాడు, మొహం చూడు, పెళ్ళి ఒకటే తక్కువైంది. వెళ్ళి వెళ్ళు, కుడికాలు వేసి పరిగెత్తా పరిగెత్తా. ఏలా రావే, షెడ్యూల్లో ఉంటే మిలివేలా నువ్వే అంత పోజు కొట్టావే. నా క్యాండిడేట్ చూసావా? లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సులో ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు. ఏమ్మా, ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఈ ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పదమ్మా. అమ్మాయి, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు, మరి ఎట్ట చేసుకున్నావేంటి? అనుకోకుండా. నువ్వు అత్తో సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోరు మీద దేవుడు ఆవిడకి ఇచ్చిన అందం అంతే. అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి. తొందరగా వెళ్ళండి, ఫస్ట్ నైట్ కి టైం అయింది కదా. మరి పగలేనా? ఆడొక ఎరిమాలొక మూడిందే. నువ్వు వెళ్ళమ్మా. అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఏయ్, తొందరగా నువ్వు రాయే. ఏంటి నా ఫ్లో మోషన్? ఏం చేయబోతుందిరా? ఏంటి అట్లా చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావనుకో, ఏం చేస్తాను? ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి? పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు గనుక సమయానికి వచ్చి నా పరువు కాపాడుకుపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. మీ అమ్మకేంలే, పుట్టుకొని పోయే వయసు. కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో
పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది. అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. సీమలు బంగారు కోడి పెట్ట వచ్చినది. అయ్యో, ఎందుకు ఇలా చూస్తారు? మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి టైం చెప్పారు. ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారుజామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంటనే మ్యాటర్ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేస్తారు. పోయా రావే నా సిమ్లా యాపిల్ పండు. ఎక్కడ్రా వాడు? చెప్పండి రా. బేవస్ నాయల్లా చెప్పండి రా. మిమ్మల్ని అందరినీ నరికేస్తారా? సమయానికి వచ్చి ఆదుకున్నారయ్యా. కేవలం 1,00,000 రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందుకు ఆపుతావు? బ్రహ్మాండంగా చేయి. చాలా థ్యాంక్స్ అయ్యా. నేనున్నాగా. నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఏంటి మీ అన్నయ్య కనిపించలేదు? నమస్కారం అయ్యా. శకునే అయ్యా. తమ్ముడి దగ్గర తెల్లగాటి మీద సంతకం తీసుకో. ఎందుకయ్యా? షార్ట్ కట్ లో చెప్పంటావా? నీ చెల్లెల మెళ్ళలో 3 ముళ్ళు వేయకముందే 3 రూపాయల వడ్డీతో నేను ఇచ్చిన 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేసాయి. లేదంటే ఒక సంతకం చేశాయి. లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంటి బాబు పెళ్లి కుదరమంటున్నారు? భజంత్రులకు చెప్పంటావా వద్దా? ఇచ్చిన డబ్బుకి తెల్ల కాగితం మీద సంతకం తీసుకున్నాం. అర్థం కాలేదే, మరెందుకైనా తరుముతున్నాం? వాడా బెవర్స్. వాడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెడితేనే పత్రం జల్లుతుంది. లక 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 లక. ఎందుకు అడ్డుకొచ్చావు? నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైర్డ్ అయి పడుకున్నాను కదా. నేను వాడిని పట్టిస్తే తీ 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 తీ. ఎంత తీరా తీరా. లెఫ్ట్ లో పరిగెడతాడా రైట్ లో పరిగెడతాడా? రైట్ లో. అప్పుడైతే లెఫ్ట్ తోయి. అరే తొయ్యేరా, ఫాస్ట్ గా తొయ్యండి. అలా తొయ్యి. నా బిడ్డని వాళ్ళకి పట్టే ఒక బాబు. ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు. నీకు పుణ్యం. ఇలా రావే నువ్వు రా. నాకు నువ్వు కావాలి రా. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ పెట్టుకోలేదు కదా ఎప్పుడు. ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు, అర్థమైనా? బెడ ఒరే ఆగరా బాబు. దయచేసి వాళ్ళకి అప్పగించొద్దన్నా. నన్నే పరిగెట్టిస్తావురా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. చిన్నప్పుడు తల్లి దగ్గర తాకిన పాలు మొత్తం కక్కిస్తారా? నిన్నేం చేస్తా చూడరా. నీ మొహం మీద ఎవరు ఆమ్లెట్ వేస్తా? ఏంట్రా చూస్తా? అడగడానికి మొగోడే లేడనుకుంటున్నావా? గారిగుండే బొక్కల ఇదేంట్రా మధ్యలో? వేరే నోటి ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా?
ఇంకా జాకెట్ వేసుకోలేదు. ఈడి పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన్ని తీసుకెళ్తాడో. ఆ పనికి వల్ల నాయాలని పంపిస్తారా? తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయ ఇక్కడున్న దరిద్రపు కొట్టు వెతకులందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సరే ఉంటే తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయండి, లేదా నేను రాక్షసుల్లాగా నీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా? డిజిటల్ షాపింగ్ వచ్చే సంతకం చేస్తావా లేదా? చేస్తావా లేదా? వడ్డీకి డబ్బులు ఇచ్చి ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు. మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరి ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకో తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో Thanks. డబ్బులు ఇవ్వు. గోవిందా. పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షాప్ తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏయ్, ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట? ఏయ్, ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. అటు. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. యా సరే. నేను నీకు పువ్వులు పెట్టానా? ఏం అక్కర్లేదు, రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? సరే సరే సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను చూడు. ఇలా దూపా చూడు. ఉండవే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను. బొగ్గునే కదా. అయ్యో చేయనివ్వండి. అయ్యో చేయని. అయ్యో మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో, నువ్వు బస్ కట్టొస్తున్నా? కళ్ళు మూసుకుని. ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా కొందరు నీకు? అది ఎలా ఎలా? నేను నీకు నేర్పిస్తాను. ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. ఏంటి ఏంటి? పీడైపోతుంది, రావడం లేదు. ఇలా చూడు. నువ్వు ఆపలేదా? నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయా? సెంటర్ లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. చెప్పవే. అయ్యో, వద్దు, ఏయ్, నాకు serious ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. వదిలేవా? వదిలేమంటావా? సరే పెళ్ళ చెప్తుంది. పో పో పోరా పోరా. మంచి పని అయింది. ఆ అమ్మాయి చెప్పేది అన్నాడు. ఏమిటి నరసింహ ఇది? పీక్ టైం లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ ఒకటి ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే? నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. కంపు కొడుతుంది కదా. నేను కూడా నీళ్ళలోనే వేసుకుంటా తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే. ఏయ్, ఆ బండి దివా. ముందు ఆటో ఎలా? సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్స్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. చిన్నది. అయ్యో, ఇతను చూస్తున్నాడు. తెలవయ్యా, ఫ్రీగా చూస్తున్నారు ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? బాబు ఎలా ఉంది?
అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి చీమా ఆ, ఇప్పుడు చూడు. ఏంటమ్మా ఇటు పక్క చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా, నువ్వు రావయ్యా. ఏమయ్యా దోశ పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశలో ఏముందంటే సారీ సార్, వేరే డ్రెస్ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ ఏదో వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. దొట్ట బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకొస్తా సార్. పిచ్చనా ఏంటిది? ఈగ ఇదేంటి? పూరి ఎప్పుడు చూడు ఏయ్, ఎవరే హోటల్లో దోశలో చేముంది, ఏగలో పూరి ఉంది, ఏంటే హోటల్ నడుపుతారు? డబ్బులు ఇచ్చి తింటున్నావు. ఏంటయ్యా ఈ ఘోరం? గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంతా ఫ్రీనే సార్, డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? అయ్యో ఏంటిది? లోపల పెట్టుకోవే. అయ్యో! పోయా. అయ్యో నువ్వు చేస్తున్న గోల, అల్లరి, ఎగతాళి, కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది. కన్ని కొడి ఎక్కిందే కిక్కు అమ్మాడి, అందాలే అన్యాయంగా దాచేస్తే దోచేస్తా పోరాడి, సారాయి బాటిలు తెరిచాక మోయకే, ముత్తనే మూసిన మత్తులు ముంచకే, అది చూపి ఇది చూపి నన్నింకా చెడపోతే కులుకులతో చంపేయొద్దే. కన్ని కొడి యమగుందె కిక్కు, యమగుందె కిక్కు, కిక్కు కిక్కు వద్దు. నీ పలపు నీ తులుపు తీసే తలుపు, నా నమిత హాయ్ నా పనిత సతీయమే ప్రాణం కడత. పసిడి పరువమా నిన్ను విడిచిపోనురా, మగ సిరులు పంచుతూ కన్నె మనసు తాకరా. కోలా కోలమ్మ 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 కోలా కోలమ్మ. అరే పోరా గుండెల్లోనా అలజడి పుడితే అనచానా, అందంగా చుట్టేసేరో అనకుండా పామల్లి ఇయ్యాలా. అందరూ కళ్ళు మూసుకోండి.
ముసే 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 తీస్తే అనక మూస్తే అనక కూస్తే అనక పోరా పిలక నీ పెదవి నా పెదవి చేర్చి తడత రావే చిలక నీ చిలిపి మాటతో నన్ను కొనికి నరవరా నా నడుము మలుపులో తన చిలికి చూడరా కోల కోలమ్మ కోల కోలమ్మ కోల కోలమ్మ కోలి కోలమ్మ కోల కోలమ్మ కోల కోలమ్మ కోల కోలమ్మ కోలి కోలమ్మ అరిలేడి కిన్ని కొడి ఎక్కింద కిక్కు అమ్మాడి అయినాను అన్యాయంగా అందాలి దోచేకు పోరాడి సారాయి పాటిలు మూయకే మూయకే మూసిన మూసిన అప్పులో మచ్చిన కడిపేసి కుదిపేసి నన్నింక చంపతే వరసైన కన్నె కొడి ఇంకా అయిపోలేదా? అయిపోయిందయ్యా. తెరిక ఎంత ఎండగా ఉంది. అన్ని అంట్లు ఎందుకమ్మా ఒకే రోజు తోమడం? దోమలు కూడా కుడుతున్నాయి. కుట్టకుండా ముద్దు పెట్టుకుంటాయి ఏంటి? ఇదిగో ముందు టీ తాగి పనిచేసుకో. నేనే అడుగుదాం అనుకున్నా. దెబ్బలు పడతాయి. నిన్ను ఆగు. ఆగవే, ఆగమన్నానా? దొరికావంటే అయిపోతావు. ఆగవే. నన్ను ఇలా పరిగెత్తిస్తుందండి. ఏది నేనేం చేస్తానో చూడు. హాయ్, చూడటానికి తెగ ముద్దు చేస్తున్నారు. ఇక్కడ ఉండండి. ఆగండి. చాక్లెట్ ఇదిగోమ్మా. ఇదిగో ఇదిగో తీసుకో. తీసుకో. మీకు తెలుసా, ఇంకా మా అత్తగారికి చెప్పలేదు, మా ఆయనకు కూడా చెప్పలేదు. 2 నెలలుగా రాలేదు. అది నీలాగా పుడుతుందా లేక నీలాగా పుడుతుందా అని నాకే తెలీదు. అత్తయ్య, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు మాత్రం దీని గురించి సంతోషపడాలా బాధపడాలా అర్థం కావడం లేదు. ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు? ఏం లేదమ్మా, వెళ్దాం. అయ్యో, పదే బహుశే సహస్రాక్షర పరమేభ్యోపన్న తోదేమిమాయ సలిలాని దక్షత్యేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బహుశే సహస్రాక్షర పరమేభ్యోపన్న కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ. ఎంత ధైర్యం రా నీకు? నిన్ను 5 అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇంకా ఎంతమంది మోసం చేస్తావురా? ఏం చేశాడు? ఎందుకలా కొడుతున్నావు? ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు? వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడ్లాగా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. పాపాత్ముడు వీడు, పాపాత్ముడు. వాడు పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. నీ మొగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి, ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును మికి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది.
గురించి సూపర్ గా ఉన్నావు, బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు 6వ పెళ్లి. సరే వదిలే, కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు. నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు 6వ పెళ్లే కదా. ఈ ఏరియా మొత్తం నన్ను చేసుకోని అంటున్నారు. చూద్దాం ఎవరికి ఎక్కడ మచ్చ ఉందో అని. అయ్యగారికి కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా? ఎక్కడది? ఫ్లాట్ గా ఉందే. ఇలా పైకి ఉబ్బొచ్చిందనుకో, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా, అప్పుడే పక్కనున్న గుంట్ల మీద ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి, దాని పేరేంటి? షకిల. అదే సెకండ్ మ్యారేజ్ కి థర్డ్ మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది. సూపర్ పార్టీ అది. 4వ మ్యారేజ్ ఇంకో దాంతో. కొట్టమే, ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది. చాలు ఏంటే నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా? మీ కాలు ఎలా? అది ఎందుకు అడుగుతావులేమ్మా, నాకు శని అనుకుంటాను, అందుకే కాలు. ఎలా జరిగిందో చెప్పండి. ఏమొద్దు. ఏంటి వాడు ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నా? రా నాకు తెలుసు, నేను చెప్తాను. ఓ దీపావళి సీజన్ లో నేనే వాడు కాలేజీ డిస్కౌంట్ ఇచ్చాను 50%. ఎలా జరిగిందో అడగవా? చెప్పండి. రే ఎడు చూస్తున్నావురా? ఏంటి ఎడు చూస్తున్నావు? తీసుకొస్తానా? నిన్నటి నుంచి పని చేసి కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయిరా. కొడితే సర్దుకుంటా. త్వరగా రా. పట్టుకో. ఏంట్రా ఇడికి 3 కాళ్ళు ఉన్నాయి? అవును కదా, ఏంటిది అన్యాయంగా ఉందా? ఈ ఏరియాలో నీకంటే గొప్పోళ్ళాడు, అవును. అటువంటిది నీకే 2 కాళ్ళు ఉన్నాయి. ఎవడో ఎదవా ఆడికి 3 కాళ్ళు ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆయన పైకి పంపే. అలాగా? త్వరగా కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంటికి కానీ ఏమైందన్నా? ఎంత ఘోరం జరిగిందన్నా? రే అవి 3 కాళ్ళు కావరా, ఇద్దరివిరా. అదో పెద్ద కామెడీ సీన్లే. రా నువ్వు కూర్చో. నువ్వేం బాధపడకు, వెళ్దామా? బాగా టేస్ట్ గా ఉంది ఇది. ఆ రోజు నుంచి వాడు కుంటుడే. తప్పురా, నీ కాళ్ళు నరికేస్తా.